ఇండియన్ టీం ఓపెనర్ బ్యాట్స్మెన్ అయినటువంటి ఇషాన్ కిషాన్కి ఏమైంది? అతను అసలు ఎందుకు ఇండియన్ మ్యాచెస్లో ఉండడం లేదు? సో దీనికైతే కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. క్లియర్గా ఈ వీడియోని కానీ పూర్తిగా చూసినారంటే అర్థమయ్యేలా చెప్తాను. మెయిన్గా అతను ఖచ్చితంగా ఇండియన్ టీంలో ఉండేవాడు, అంటే స్క్వాడ్లో ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు. టీంలో ఉన్నా లేకపోయినా 15 మంది ఎవరైతే ఉన్నారో ఆ 15 మందిలో ఖచ్చితంగా ఉండేవాడు అనమాట. అడపా దడపా ఛాన్సులు ఇచ్చేవాళ్ళు. ఆ అడపా దడపా ఛాన్సులతోనే అతను ఓడిఐలో 200 చేయడం జరిగిందనమాట ఓపెనర్గా వచ్చి. అబ్బా ఇంకేమరా మంచి ఓపెనర్ దొరికాడు, హిట్టింగ్ చేసే పర్సన్. అలాగే రోహిత్ శర్మ కూడా ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసిన తర్వాత హిట్టింగ్ చేస్తారు. వీళ్ళిద్దరు నిలబడితే మంచి మంచి స్కోర్స్ అయితే మనము ఓడిఐ మ్యాచెస్లో చూడొచ్చు అని అనుకున్నాం. కానీ అతను 200 చేసిన వెంటనే ఒక షాక్ అయితే తగిలింది. మాకు క్లాసికల్ బ్యాట్స్మెన్ కావాలి అని చెప్పేసి గిల్కి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇతను 200 చేసిన తర్వాత మ్యాచ్ నుంచే ఓపెనర్గా రావడం అయితే జరిగింది. ఇతనికి ఛాన్సులు అయితే ఇచ్చినారు, మిడిల్ ఆర్డర్లో ఇచ్చారనమాట. సో ఇతను ఓపెనర్ కావడంతో మిడిల్ ఆర్డర్లో అంతకైతే రాణించలేక సో టీమిండియాలో అయితే స్థానం కోల్పోవడం జరిగింది. కాకపోతే T20లలో కానీ వాటిలో మంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉన్నాడు, పర్లేదనే విధంగా. కాకపోతే ఇతను ఇలా కొన్ని మ్యాచ్లు ఫెయిల్ అవడంతో బీసీసీఐ ఏమని చెప్పిందనంటే, నువ్వు ఖచ్చితంగా డొమెస్టిక్ మ్యాచెస్ ఆడాలి, దాంట్లో కానీ నువ్వు మంచి పర్ఫార్మెన్స్ చేస్తే సో ఆడుతూ ఉంటే కంటిన్యూస్గా మేమైతే ఛాన్సులు ఎక్కువ అవకాశాలు అయితే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. కాకపోతే అతను ఏం చేశాడంటే, నాకు కొంచెం మెంటల్ కండిషన్ బాగాలేదు, సో అందువల్ల నేను డొమెస్టిక్ మ్యాచెస్ అయితే ఆడను, ఒక కారణం అని కాదు చాలా అయితే చెప్పడం జరిగిందనమాట. సో దీన్ని బీసీసీఐ అయితే నమ్మలేదు. ఇతను మేము ఒకటి చెప్తా ఉంటే అతను ఒకటి చెప్తున్నాడు అని చెప్పేసి అతన్నైతే ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి తీసేయడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి ఇషాన్ కిషాన్ ఈ కెరీర్ అనేది కొంచెం తికమకలో పడిపోయింది, అతనికే అర్థం కావడం లేదు. సో ఇకపోతే అతను ఏమన్నా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తాను. అతను ఓన్లీ నేను ఐపీఎల్ ఆడతాను, ఐపీఎల్ ఆడితే నేను టీంలోకి వచ్చేస్తాను అంటే అదైతే జరిగే విషయం అయితే కాదు. మనం అందరం చూస్తూ ఉన్నాం, ప్రజెంట్ అయితే ఓపెనింగ్లోనే ఆల్మోస్ట్ 5 మెంబర్స్ అయితే కచ్చి వేసి కూర్చొని ఉన్నారు. ఎవరిని ఎంపికలు చేయాలో టీంకి అర్థం కావడం లేదనమాట. హెడ్ కోచ్కి అర్థం కావడం లేదు, అలాగే కెప్టెన్ కూడా అర్థం కావడం లేదు, అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. అలాగే మిడిల్ ఆర్డర్లో వికెట్ కీపర్లుగా కూడా మనం చూసుకున్నట్లయితే కేఎల్ రాహుల్ ఉన్నాడు, అలాగే రిషబ్ పంత్ ఉన్నాడు, మిడిల్ ఆర్డర్లో చెప్తున్నాను, సంజు శాంసన్ ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో కాబట్టి చాలా టఫ్గా ఉంది ఓపెనింగ్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ. ఇంతకుముందు ఏంటంటే ఇషాన్ కిషాన్ వికెట్ కీపర్లుగా చూసుకుంటే రిషబ్ పంత్ని దాటి అలాగే మరి కేఎల్ రాహుల్ దాటి అయితే స్థానం అయితే తీసుకోవడం సక్సెస్ఫుల్లీగా అయితే అతను ఇండియన్ టీంలో ఆడడం జరిగింది, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల. సో ప్రజెంట్ అయితే అంత అవకాశాలు అయితే లేవండి. ఐపీఎల్లో ఆడి నేను ఖచ్చితంగా టీమిండియాలోకి వస్తానని అయితే అదంతే కష్టం అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు డొమెస్టిక్ మ్యాచెస్లో అతనైతే బాగా ఆడాలన్నమాట. అలా ఆడి ఐపీఎల్లో కానీ ఆడితే ఖచ్చితంగా ఇండియా టీంలోకి వచ్చే అవకాశాలు అయితే మ్యాక్సిమం 50% అన్నా ఉంటాయి. కానీ ప్రజెంట్ అతనున్న అంటే డొమెస్టిక్ మ్యాచ్లో ఆడను, ఓన్లీ ఐపీఎల్ ఆడతానంటే గాన నాకు తెలిసి ఇంకా ఇండియన్ టీంలో అతన్ని చూసే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు విజయ్ హరారే ట్రోఫీ జరుగుతూ ఉంది, దాంట్లో కానీ బాగా ఆడితే తర్వాత ఐపీఎల్ కానీ ఆడితే ఖచ్చితంగా మనం అయితే చూడొచ్చు అనమాట. సో మంచి ప్లేయర్ అండి, హిట్టింగ్ చేస్తూ ఉంటాడు. కానీ అతను చేతలారా అతనే చేసుకున్నాడు, పక్కన వాళ్ళు ఎవరు చేసింది అయితే కాదు. ఒక రూల్స్ కానీ పాటించుంటే ఇప్పుడు మనం ఇండియా టీంలో అయితే ఖచ్చితంగా 15 మెంబర్స్లో అయినా చూసేవాళ్ళం అతన్ని. సో మరి చూడాలి ఇషాన్ కిషాన్ ఏ విధంగా తీసుకుంటాడో. ఇంతకుముందు ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచిగా కన్సిస్టెన్సీగా ఇచ్చాడు కాబట్టి ఇండియన్ టీంలోకి రాగలిగాడు. ఇప్పుడు కూడా అదే విధంగా అతను కానీ ఇస్తాడో మరి ఫెయిల్ అయిపోతూ ఉంటాడో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి వీడియో ఇది గాయస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు క్రికెట్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ కావాలన్నా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వీడియో మీకే వస్తుంది అనమాట.